ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఏంటి ఈ హేటర్స్ కి ఈ ట్రోలింగ్స్ కి అస్సలు భయపడే రకం కాదు నేను. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇది 100 days ఫంక్షన్ లో హీరోయిన్ ఊపినట్టు ఊపుతుందిగా. నేను కొలాబ్లు పెడితే పైకి వచ్చింది అనివి నా మీదనే రివర్స్ డైలాగ్లు కొడుతున్నావా? చల్. అమ్మాయిల్ని మోసం చేసే అబ్బాయిలకి మీకే చెప్తున్నా, కొడితే ముఖం పగిలిపోద్ది. ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? అసలు నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి నువ్వెవరు? ఎవడో ఫోన్ కిస్కా గొట్టం గట్రా నీకెందుకు? నీకు అవసరం లేదు, కావాల్సింది లేదు. బల్బ్ ఉండాలా? ఎందుకు? అడుగు తింటానికా? కానీ ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలా. తెలియదండి, మీరు సన్నాసులం కదా. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చూపిస్తే మాత్రం పీకేదేం లేదు కదా. నేను నిన్ను ఇంప్రెస్ చేయాలా? మరి నువ్వు అంత అందగాడివా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఏంటి మోసం చేసి అని నవ్వుకుంటున్నావా? నీకు ఒకటి చెప్పనా? చెప్పు. నేను కూడా నీతో నిజాయితీగా లేను. మామూలు కంచు కాదండి, ఇది నెంబర్ 1 కంచు అండి బాబు. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. నరాల వీక్నెస్. ఓకే సెకండ్ అండి. డోమెక్స్, జస్ట్ డోమెక్స్. చెప్పింది నాతో మా నాన్న ఒప్పుకోవట్లేదు అని. వాళ్ళ నాన్నని అడిగాను నేను. వాళ్ళ నాన్న నాతో ఏం చెప్పాడంటే, రక్తం దాకేస్తా. అందరి గుండె 72 సార్లు లబ్ డబ్బని కొట్టుకుంటే నా గుండె మాత్రం చింటూ అనే కొట్టుకుంటది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఏంటో చింటూ, కాలాలు పెరిగినట్టు నీ పైన ప్రేమ కూడా అలానే పెరుగుతుంది. ఏం చేయను? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. వీడే వాడు 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 కాదేమోనని నా అనుమానం. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇడు 3 టైపా? సీత ఆకునేనే గుండెలోనే అన్నదంతా పళ్ళు పళ్ళు కొరక్కు. ఇంక పైన నీకు నాకు చిన్నది చాప పెద్దది మడుగు, నన్ను చూసి జలాయించ గొడుగు. చిచ్చి. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. ఎవరు బాబు నువ్వు? సిద్దిపేటోళ్ళు అంటారా బాబు. వరాపా దయ్యడం ఉంటే నన్ను కాల్చాడా? వచ్చేసి నేనే. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఏ బాబు అంటూ నింటూ నాలుగు లండేతో ఎత్తున్నట్టు మరిపిండి అవుతావు. మరిపిండి తలిపి వేటతో రే పశుమాలు పశుబాయి అంటారా బాబు. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. హాయ్ రా. హాయ్ రా. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటో చెప్పురా. ఏమైందమ్మా? నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పరా. ఒక్క 5 minutes నా బాయ్ ఫ్రెండ్ లా యాక్ట్ చేస్తావా? ఎందుకు? నాకు క్యాన్సర్ ఉందిరా, అది నా బాయ్ ఫ్రెండ్ తెలిస్తే ఫీల్ అవుతాడు. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. అందుకే ఒక 5 minutes యాక్ట్ చేస్తావా? సరే ఓకేరా. ఇంతకీ నా క్యారెక్టర్ ఎంట్రీ ఎప్పుడు? రేపు ఎంట్రీ. ఏ హైరా. హాయ్ రా. అబ్బా వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. ఈయనెవరు? నా బాయ్ ఫ్రెండ్. నేనేంటి? మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. నువ్వు నాకు అవసరంలో ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను నీకు చెప్పాలరా, ఎప్పటి నుంచో దాచాను రా నీ దగ్గర. నేను నాకు క్యాన్సర్ వచ్చిందిరా. ఇదేం ట్విస్ట్? నేను నీకు ఒకటి చెప్పాలరా. చెప్పరా. నాకు క్యాన్సర్ వచ్చింది, వాడు నా బాయ్ ఫ్రెండ్ కాదు, నిన్ను దూరం పెట్టడానికి అలా చెప్పా. సారీ రా. సరిపోయారు ఇద్దరును. హలో డాక్టర్, చెప్పండి డాక్టర్. అమ్మ నీకు క్యాన్సర్ వచ్చిందమ్మా. అమ్మో నాకు క్యాన్సరా? ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు 14 శనివారాలు 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. లివర్ కరిగిపోయింది. లివర్ కరిగిపోయిందా? అవును, అందరికీ గుండె కరుగుతుంది. అదేమిటో
నాకు లివర్ కరుగుతుంది.